ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి ఖాతాల్లో అయితే డబ్బులైతే జమ చేశారండి సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే మనకు ఎవరి అకౌంట్‌లో డబ్బులు జమ చేశారు, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే డబ్బులు కూడా అయితే పడుతున్నాయి. సో, ఈ డబ్బులనేది మీరు బ్యాంకులకు వెళ్లి చెక్ చేసుకొని తీసుకోండి. సో, దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో ఏం చెప్తున్నారో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వీరందరి ఖాతాల్లో డబ్బులైతే విడుదల చేశారు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఆ రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ నిధులనేది సీఎం రేవంత్ రెడ్డి గారైతే విడుదల చేయడం అయితే జరిగింది. రైతులకు ఉన్న భూమి ఆధారంగా విడతల వారీగా నిధులను జమ చేస్తున్నారు. వరుస నిధుల జమతో ప్రభుత్వం కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ విడత చెప్పినట్లుగానే ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం మరో కీలక అంశాన్ని అయితే వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 5వ విడత నిధులను విడుదల చేసింది. ఈ విడతలో 6 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న 1.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో 545 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద 67 కోట్లు మాత్రమే లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,135 కోట్లు మాత్రమే ప్రభుత్వం అయితే జమ చేసింది. అర్హులైన ప్రతి రైతుకు సంబంధించి దశల వారీగా రైతు భరోసా సాయాన్ని అందించుతున్నట్లు ప్రభుత్వం అయితే తెలిపింది. తొలి విడతగా 2 ఎకరాల లోపు ఉన్న వారికి 41 కోట్ల లక్షల మందికి, బ్యాంకులకు 2,482 కోట్ల రూపాయలు అయితే ఆల్రెడీ జమ చేసేశారు. ఇప్పుడు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. 30 నెలల ప్రజాపాలనలో రైతు తలెత్తుకునేలా పాలన అందిస్తున్నట్టు ఇక్కడ చెబుతున్నారు. 5వ విడత నిధులను విడుదల చేశారు. కాగా వ్యవసాయం దండగ కాదని పండుగగా భావించే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పేసి పేర్కొన్నారు. ఈ 3వ విడత నిధులను విడుదల చేశారు. 3 నుండి 4 ఎకరాల భూమి కలిగి ఉన్న రైతుల ఖాతాల్లో 1,330 కోట్ల రూపాయలను జమ చేస్తున్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వెల్లడించారు. కాగా ఈ విడతలో 6.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇప్పటికే మొత్తం వచ్చేసి 61 లక్షల మంది రైతులకు 5,402 కోట్ల రూపాయలు అమౌంట్ని అయితే జమ చేయడం అయితే జరిగింది. ఇక సాగు ఖర్చులకు తగ్గించడము, రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే రైతు భరోసా పథకం ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి ఇక్కడ తుమ్మల గారు అయితే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి నిధులు అనేది విడుదల చేశారు. డబ్బులు కూడా అయితే పడుతున్నాయి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్లు. పడితే కనుక మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.